ఉండే పార్ట్ ఇవాళ ఏది జరిగినా అక్కడికే ఫస్ట్ పారిశ్రామికవేత్త పరుగు పెడతాడు. అలాంటి మానవ వనరులు, క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని 30 ఏళ్ల క్రితం తయారు చేశాడు ఆయన. వాళ్ళ స్కూళ్ళల్లో చదువుతున్నప్పటి నుంచే ఫ్యాక్టరీలతో లింక్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలు రిలేటెడ్ పనులు నేర్చుకుంటారు వాళ్ళు. స్కిల్డ్ లేబర్ని ఆ రోజుల్లోనే తయారు చేశాడు. ఎడ్యుకేషన్ మిస్ కాకుండా ఫ్యాక్టరీలో స్కూళ్ళు పెట్టించాడు. ఫ్యాక్టరీ యజమానుల చేత స్కూల్ నడిపించాడు. ఆ దార్శనికతతో అది భారతదేశంలో నెంబర్ 1 అయిన తర్వాత అప్పుడు ఇతనికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. అంటే నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయిన వాళ్ళు కాదు, కింద నుంచి పైకి వెళ్ళినోళ్ళు కాదు. వారసత్వ కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోడు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. అదే మోడీ కార్యకర్త నుండి జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ఆ పైన ముఖ్యమంత్రి, ఆ పైన ప్రధానమంత్రి అయినోడు. అసలు వీళ్ళని ఆయనతో పోల్చకూడదు, ఎందుకంటే అస్తం శశాంకం తేడా. రెండోది వచ్చేటప్పటికి తను వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చినాడు. వరుసగా 3 సార్లు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు సంకీర్ణాలే వచ్చినాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ. కానీ సంకీర్ణంగానే ఉన్న పూర్తి బలంగా 2 సార్లు తీసుకొచ్చాడు. 3వసారి అదే స్థాయిలో తీసుకొచ్చాడు. ఎక్కడ ఏమి మారలా. అద్భుతమైనటువంటి ప్రతి ప్రదర్శించినోడు.